మా అత్తయ్య బట్టల బ్యాగ్ ఎవరు కాల్చారు? మా అత్తయ్య బట్టల బ్యాగ్ రా, ఎవరు కాల్చారా? నువ్వేనా? చెప్పురా, ఎందుకు కాల్చావో చెప్పు. అరే నాకేం తెలియదు, ఎవరు తగలబెట్టిండ్రో ఏందో. నేను ఇట్టా వచ్చేసరికి గిది తగలబడుతూ ఉంది. అయ్యో అయ్యో మంటలు! ఏ నాటకాలు ఆడుతున్నావా? ఎవరు తేకపోతే అత్త బెడ్రూమ్ లో ఉండాల్సిన బ్యాగ్ ఈడకెట్లొస్తుంది? నువ్వే తగలబెట్టినట్టున్నావు. ఎవరు చేయమన్నారో చెప్పరా? ఎవరో అని డొంక తిరగడెందుకు? నా పేరు చెప్పొచ్చు కదా. చూసినావా పెద్ద మనిషి, గీట్లాంటివన్నీ జరుగుతాయని వద్దని చెప్పినా. ఇక గీ ఇంట్లో వాళ్ళకేం జరిగినా నా మీద పడతారు. అస్సలు నాతో డౌటు, గీ బ్యాగు ఆళ్లే తగలబెట్టి నన్ను చెడ్డదాన్ని చేయనీకి నా మీద పెడుతుండ్రేమో. ఆపు! ఇట్లాంటి నాటకాలు ఏసాలు వేసేది నువ్వు. మాకంత అవసరం లేదు. అసలంతా ఆలోచించుంటే మా మావయ్యని అత్త నీతో పంపించేదే కాదు. మాట్లాడితే ఇదొకటి, మామని పంపించినామని. నేనేమన్నా పంపించమని అడిగిన్నా? మీరు పంపించుకున్నా గెట్లా తీసుకురావాలో గట్లనే తెచ్చుకునేది దాన్ని. లేకపోతే ఏందయ్యా, ఏం జరిగినా నేనే చేసినా అంటే ఊరుకుంటానా ఏంది? అసలు ఈ వ్రతం చేసుకుంటూ ఇష్టం లేకే కావాలని ఎన్ని చేస్తుండ్రు. ఎవరెన్ని చేసినా వ్రతం జరగకుండా ఎవ్వరు ఆపలేరు. వచ్చేటోళ్ళు రావచ్చు, లేనోళ్ళు మానేయచ్చు. కానీ వచ్చేటోళ్ళు మాత్రం ఖచ్చితంగా కొత్త సీర కట్టుకొని రావాలి. పాత సీరైనా ఆళ్లదే కట్టుకోవాలి. గంతేగాని ఏరే వాళ్ళ సీర కట్టుకొని రాకూడదు అని పంతులు గారు చెప్పిండ్రు. ఏం చేస్తాం, గిది ఆచారం మరి. తలరాతంటే గీదే. ఇప్పుడు మీ అత్తకి కట్టుకొనికి సీర్లేం లేవు కాబట్టి మీ అత్త వ్రతంలోకి రాలేదు. ఇప్పుడు నేను నా మొగుడు హాయిగా వ్రతం చేస్తాం. సవతి పోర్ను ఎట్లా దప్పించుకున్నో చూసినావు గదా. గది కనకం లెక్క సంజైంద పిల్ల. ఏమంటుంది అది? ఇది దాని పని కదా? అవును మనసి, అత్తయ్యకి కట్టుకోవడానికి చీర లేక వ్రతంలోకి రాకుండా చేయడానికి కనకం వేసిన చీప్ ప్లాన్ ఇది.
చెప్పిన కదా ఉన్న పలంగా బ్యాగ్ ఎట్లా తగలబడుతుంది అది దాని ప్లానే అంతే. కానీ అది ఏం ఆలోచించి చేసిందో దానికి రివర్స్ అవ్వాలి మృదుల. ఎట్లయినా అత్తే వ్రతంలో కూర్చోవాలి. బ్రాహ్మణి, ఈరోజు నీ బర్త్డేకి నేనిచ్చే గిఫ్ట్ ఏంటో తెలుసా? అదేంటో మీరే చెప్పండి. వావ్, చాలా బాగుందండి. థ్యాంక్ యూ సో మచ్. ఏందయ్యా ఈడేం చేస్తున్నావు? పూజకి టైం అవుతుంది, పద. అయినా పూజ కింద ఏర్పాట్లు చేస్తే రాకుండా ఈడేం చేస్తున్నావు? అసలు ఏం చేస్తున్నావు కనుక? ఇప్పుడు ఇవన్నీ అవసరమా? ఏందయ్యా నువ్వు కూడా వాళ్ళ లెక్క తయారైనవా ఏంది? పెళ్ళైన వాళ్ళు ఇంట్లో వ్రతాలు చేయరా? మొగుడు పెళ్ళాలు కూర్చోరా? ఏదో చేయకూడని పని చేస్తున్నట్టు మాట్లాడతావేంది? చేయొచ్చు కనుక, కానీ మనం కూడా పరిస్థితిని బట్టి ప్రవర్తించాలి కదా. బ్రాహ్మణి ఇక్కడే ఉంది. తన ఎదురుగా ఇలాంటివన్నీ చేస్తే తనకెలా ఉంటుంది చెప్పు? ఓహో, గీ రోజు ఆవిడ గారు ఫీల్ అవుతుందని వ్రతం వద్దంటున్నావు. రేపు నేను బతుకుంటే ఆవిడ ఫీల్ అవుతుందని సావుమానేటట్టున్నవే. ఎక్కువ తక్కువ చేయకుండా మర్యాదగా వ్రతం కాడికి పదా. అది కాదు కనకం, నేను చెప్పేది విను. ఏంది నువ్వు చెప్పేది నేను నిన్నేడిది? ఓహో, భార్య ఏండే ఉంటే మనసు మళ్ళా తన మీదకి మల్లుతుందా ఏంది? ఇలాంటి పిచ్చాసా లేకుండా పూజగాడికి పదా. నడు. అయ్యా కూర్చోండి. కూర్చోండి. ఇలా జరిగిందేంటి మానసి? పాపం అత్తయ్య ఎంత బాధపడుతున్నారో. ఇట్లాంటివన్నీ జరుగుతాయని మన మెడికి రావద్దని చెప్పింది. అది ఇట్లా ఆడుకుంటుందని నాకు బాగా తెలుసు. లేదు మానసి, సమస్యకి దూరంగా ఉన్నంత మాత్రాన ఆ సమస్య పరిష్కారం అవ్వదు. ఇబ్బందిగా ఉన్నా దగ్గరే ఉండి పరిష్కరించుకోవాలి. ఇప్పుడు అత్తయ్యని పూజలోకి ఎలా తీసుకురావాలో అది ఆలోచిద్దాం. మానసి, నేను ఇప్పుడు వస్తాను. భగవంతుడా, మా అత్తయ్య ఏం పాపం చేసింది? ఆవిడికి ఎందుకే శిక్ష? చివరికి వ్రతంలో కూర్చోవడానికి చీర కూడా లేకుండా మొత్తం బట్టలన్నీ తగలబడేలా చేశావంటే అంతకన్నా దారుణం ఇంకేముంటుంది?
నీకోసం పెట్టిన చీర. ఒక మంచి కోసం, మా అత్తయ్య సంతోషం కోసం తీసుకెళ్తున్నాను. ఏమీ అనుకోవద్దు తల్లి. ఇదేందన్నయ్య, ఈవిడెవరు నీ పక్కన వచ్చి కూర్చుంది? బ్రాహ్మణి వదినేది? ఏమా గీ మధ్య నువ్వు ఊళ్ళో లేవా? లేక గీ ఇంట్లో ఏం జరుగుతుందో తెలవదా? తెలవకపోతే చెప్తా ఎనుకో. ఇప్పుడు ఈయనకి బ్రాహ్మణి దేవికి ఏ సంబంధమూ లే, నాకు మాత్రమే మొగుడు. కాని ఉన్న పలంగా మొగుడు వదిలేసిండంటే నలుగురు నానా రకాలుగా అనుకుంటారు కదా. అందుకే నేనే పెద్ద మనసు చేసుకుని ఇప్పుడు బ్రాహ్మణిని నా ఇంట్లో ఉండనిస్తున్నా. ఏం చేస్తాం, మొగుడు వదిలేసిన పెండ్లాన్ని ఆదుకుంటే పుణ్యమే గదా. కనకం, ఇంకొక్క మాట మా అత్తయ్య గురించి తప్పుగా మాట్లాడావంటే ఏం చేస్తానో నాకే తెలీదు. ఏమన్నావు? మా అత్తయ్యని నువ్వు ఆదుకుంటున్నావా? అసలు మా అత్తయ్య కాలి గోటికి కూడా సరిపోతావా నువ్వు? ఏయ్, ఏంది వాగుతున్నారు? ఏయ్ మొయ్, వాగేది నువ్వా మేమానే? అసలు జరిగిన దానికి మా అత్త ఆడనే నిన్ను షూట్ చేయాల్సింది. కానీ నీ అదృష్టం బావుండి మా అత్త మౌనంగా ఉండి నువ్వు బతికుండిపోయినావు. అసలు నువ్విప్పుడు ఇలా మా మావయ్య పక్క నుంచున్నావంటే అది మా అత్తయ్య నీకు వేసిన భిక్ష. లేదంటే నువ్వు మా మావయ్య నీడని కూడా ముట్టుకోగలిగేదానివి కాదు. అసలు మేం కూడా నీకు గౌరవం ఇచ్చేది తప్పనిసరి పరిస్థితుల్లో మా మావయ్య నీ మెళ్ళ తాళి కట్టాడన్న ఒకే ఒక్క కారణంతో. లేదంటే ఈ పాటికి నిన్ను ఈడ్చి రోడ్డున పడేసేవాళ్ళం. అవును మృదుల, అత్త మౌనంగా ఉండి మన చేతులు కట్టేసింది గాని లేదంటే ఎప్పుడో దీని బతుకు రోడ్డున పడేలా చేసేటోళ్ళం. సింత చచ్చిన పులుపు సావలే అన్న సామె తెరికినా మిమ్మల్ని చూస్తా అంటే బరాబర్ గదే యాదకొస్తుంది. గింత జరిగినా ఇంకా పొగర్లు తగ్గలే. కనకం, వ్రతం చేయాలనుకున్నావు కదా, చేయకుండా ఈ గొడవలన్నీ ఎందుకు? గొడవలు చేస్తాంది నేనా నీ కోడళ్ళా? ఆయన నేను చెప్పిన దాంట్లో తప్పే ఉంది? బ్రాహ్మణి దేవే నిన్ను నాతో పొమ్మంది కదా, ఇంకా ఆవిడకి నీకు సంబంధమేంది? బ్రాహ్మణి కాదంది కాబట్టి ఈ దూరం. అది కూడా తను తెలుసుకోవాల్సిన నిజం తెలుసుకునేంత వరకే. ఒక్కసారి నిజమేంటో తెలిసాక నువ్వు కాదు కదా, ఎవ్వరొచ్చినా బ్రాహ్మణిని నా నుంచి దూరం చేయలేరు. మొత్తం అందరూ ఒకటే కల మస్తు కంటున్నారులే. ముందు మనసు ఈ వ్రతం మీద పెట్టు.
అమ్మా ఇక పూజ మొదలు పెడదామా? ఒక్క నిమిషం పంతులు గారు. మా అత్త రావాలి. మా అత్తయ్య వచ్చాకే ఇక్కడ పూజ మొదలు కావాలి. మానసి, పూజ మొదలవకుండా చూడు. అత్తయ్యా, ఏమైంది అత్తయ్యా? ఏమైంది? పరిస్థితులన్నీ పగబట్టినట్టు ఈ బతుకు అవసరమా అన్నట్టు అనిపించిందమ్మా. కానీ ఈరోజు నువ్వు నేను తలెత్తుకునేలా మాట్లాడా. నా పరువు పోకుండా కాపాడా. లేకపోతే ఏంటత్తయ్యా, మౌనంగా ఉండే కొద్దీ చేతకాని వాళ్ళల్లో జమ కడుతున్నారు. ఇలాంటి వాళ్ళకి ఇలాగే సమాధానం చెప్పాలత్తయ్యా. ఇదిగో ఈ చీర కట్టుకుని రెడీ అవ్వండి, వ్రతం దగ్గరికి వెళ్దాం. వద్దు మృదులా, నేనక్కడికెందుకు? మీరే ఉండాలి అత్తయ్యా. మీరొస్తేనే కనుక ఏ ఉద్దేశంతో చేసిందో దాన్ని తిప్పి కొట్టినట్టు అవుతుంది. ఏందయ్యా ఇది? నా ఇంట్లో నేను చేసుకునే వ్రతానికి ఆవిడొచ్చుడేంది? వచ్చేదాకా వ్రతం మొదలు పెట్టకూడదని కండిషన్ ఏంది? మళ్ళీ మనతో పెట్టుకోవాలంటే 1కి 10 సార్లు ఆలోచిస్తుంది. కట్టుకోండి అత్తయ్యా. కట్టుకొని రండి. అయ్యారు, పూజ మొదలెట్టు. అలాగేనమ్మా. ఏయ్, నువ్వు నిజంగా వ్రతం చెయ్యాలనుకుంటే మా అత్తొచ్చేదాకా మూసుకొనుండాలి. ఏయ్, పక్కకు జరుగు. మా మావయ్య పక్కన అత్తయ్య కూర్చుని వ్రతం చెయ్యాలి, నువ్వు కాదు. జరగవు. నాక్రాలు చేస్తున్నారా ఏంది? కొత్తగా పెండ్లైందని నా మొగురితో నేను చేసుకుంటున్న వ్రతానికి మీ అత్తను కూర్చోబెట్టుడేంది? అసలు ఆ పెండ్లెట్లయిందో తెలియదు. మా మామ మనసు పడి చేసుకున్నది కాదు. అది పెండ్లెట్లయితది, నువ్వు పెళ్ళమెట్లయితావు. మా అత్త ఉండేదాకా ఈ ఇంట్లో ఏ పూజ జరిగినా మా మామ పక్కన మా అత్తే కూర్చుంటది. మానసి, పూజ జరిగే చోట గొడవెందుకు? నేనెప్పుడైతే ఆయన్ని నీతో తీసుకెళ్లమని చెప్పానో అప్పుడే ఇవన్నీ చేసే అర్హతని వదులుకున్నాను. కానీ నీకు ఆ అర్హత రావాలంటే మాత్రం ఆయనంతటా ఆయన నిన్ను మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకున్నా అని ఒప్పుకోవాలి.
అప్పుడిలాంటి పూజలు వ్రతాలు ఎన్నైనా చేసుకోవచ్చు. అంతవరకు ఇలాంటివేవీ చెయ్యకపోవడమే నీకు మంచిది, నాకు మంచిది.